ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 1వ రోడ్డు ఎస్కేడి కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అడగడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మేము వెరిఫై చేసినప్పుడు ఈ యొక్క పార్టీ ఆఫీస్కు పర్మిషన్ లేదని తెలియవచ్చింది. వీళ్ళు కాకపోతే 2021లో మన పర్మిషన్ కోసం అప్లై చేశారు, కానీ దాని తర్వాత మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించడం కానీ, అలాగే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అనేది లేనందువల్ల ఆ పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదోని వాళ్ళ దగ్గర నుండి ఎన్ ఎర్రిస్వామి అని సివిల్ కాంట్రాక్టర్ 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లుగా మనకు లీజు డీడు సమర్పించారు. కానీ దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఇంకా మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే ఫీజులు కూడా సబ్మిట్ చేయలేదు. దీని అప్లై చేసి స్క్రూటినీ ఫీజు 10,000 మాత్రం స్క్రూటినీ ఫీజు కట్టేసి వదిలేశారు. దాని తర్వాత మన మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు మరి నిర్లక్ష్యం వల్ల ఎందుకో తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి కూడా బిల్డింగ్ పర్మిషన్ అనేది అప్రూవల్ ఇవ్వలేదు అప్పటికి. అందువల్ల ఇది గుర్తించిన వెంటనే నేను ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పర్మిషన్ అనేది ఇవ్వడానికి కుదరదు కాబట్టి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి దానికి కూడా ఆ బిల్డింగ్ పర్మిషన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఎల్టీపీ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో బాధ్యులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నారు.